హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అరుణాస్ కిచెన్ ఛానల్ టెంపుల్ బ్లాగ్స్ 25/5/2024 మన్యం జిల్లా సీతంపేటలో వార్షికోత్సవాలు వేడుకగా జరిగాయి. ప్రత్యేకమైన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఫ్రెండ్స్, అర్చకుల మాటల ద్వారా విందామా. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోటి మారుమూల గ్రామమైనటువంటి ఈ మన్యం ప్రాంతంలో వేంచేసి ఉన్న సీతంపేటలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ భూనీలా సమేత శ్రీనివాస స్వామి వారి ఆలయంలో ఆలయం నిర్మించి ప్రతిష్ఠ జరిగి ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవం ఇక్కడ జరపడం జరిగింది. ఈ వార్షికోత్సవం 108 కలశాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమము, అష్టోత్తర శతకలశ స్నపన, మహాశాంతి హోమాది కార్యక్రమాలు, పూర్ణాహుతి, విశేష అర్చనలతోటి ఈ కార్యం ఎంతో ఘనంగా దిగ్విజయంగా వైఖానస భగవత శాస్త్రరీత్యా పూర్తి గావించినది. ఈ యొక్క మారుమూల పల్లె అయినటువంటి ఈ మన్యం గ్రామంలో సీతంపేటలో స్వామివారి ఆలయం ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించి ఇక్కడ ఆరాధనాది కైంకర్యాలు ప్రతినిత్యం జరుపుట ఎంతో గొప్ప విషయం. అటువంటి కార్యంలో భాగంగా ఈ యొక్క వార్షికోత్సవం ప్రథమ వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా పరిసమాప్తి చెందించారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. భక్తులందరూ కూడా స్వామిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుతున్నాం. సీతంపేటలో శ్రీ భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ వార్షికోత్సవం చూశారు కదా. ఎలాగో తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.